వందే మాతరం జనగణమన పాడరు, నోటి నుంచి కాదు అని. వందే మాతర జనగణమనమని భారత్ మాతాకి జయ అని మేరా భారత్ మహాన్ అనే ప్రస్తావన అసలు ఎందుకు అనట్లేదో చెప్తే ఎందుకు అనరో కూడా వాళ్ళకి అర్థం కాదు. భారత్ మాతాకి జై చాలా మంది ముస్లిం సోదరు క్రైస్తవులు కూడా అనట్లేదు. ఎందుకు అనట్లేదంటే భారత్ మాతాకి కాషాయపు వస్త్రాన్ని తొడిగించింది హైందవం. ఎందుకు మీరు ఓన్ చేసి భారతదేశం అందరూ స్వతంత్రం హైందవుల వల్లే రాలేదు. హిందువుల వల్ల, హైందవుల వల్ల, క్రైస్తవుల వల్ల, ముస్లింస్ వల్ల, జైనుల వల్ల అందరు కలిసి పోరాడారు. అందరి వల్ల వచ్చింది భారత మాత. అయితే అందరికీ తల్లవారు కాషాయ వస్త్రం వేసి బొట్టెందుకు పెట్టారు? దేవతగా చిత్రీకరించడం, జెండా రంగుతో చీరగట్టి అందరికి సొంతం అయిపోయింది. తల్లిగా చూపించి గౌరవించడం అందరికీ తెలుసు. ఒక మతాన్ని ప్రతిబింబింపజేస్తుంది బొట్టు. మతపరమైన దాన్ని పక్కన పెట్టండి, సాంప్రదాయ ప్రకారమైనది అయితే దాని పక్కన. అందరూ కలిసి ఉండడానికి ఆటంకం అయిపోయారు కదా. ఈ కాషాయపు చీర కట్టేసిన తర్వాత అందరికి అడ్డమైపోయింది. ఎలా అంటారు? దేవతగా చిత్రీకరించి మా దేవతకు జయగొట్టండి అన్నట్టు అవలా చిత్రమైన వాదన ఏమిటంటే, నువ్వు భారతదేశంలో ఉండాలంటే భారతీయుడు అయితే జై శ్రీరామ్ అనాలంటారు ఏమిటండి? అసలు ఇదేమి నినాదం? భారతదేశంలో ఉండాలంటే భారతీయుడుగా నువ్వు ఉండాలంటే ఈ పేరు ప్రస్తావించాలంటే అది ఎంత విచిత్రం. దేవుడి పేరు